Hello everyone, welcome back to kitchen.kaburlu. This is Prasanthi. ఇవాల్టి వీడియో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్క, మేజ్ కొంచెం, మరాఠీ మొగ్గ 1, పెద్ద ఇలాచీ 1, యాలకలు 3, జాజికాయ 1 చిన్నది, స్టార్ అనాజ్ 1, బిర్యానీ ఫూల్ కొంచెం, బిర్యానీ ఆకులు 2. వీటన్నిటిని కలిపి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే 2.5 కప్ బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో మొదటగా మ్యారినేషన్లో 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్, 3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా చేసి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగుని బాగా కలిపి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 పెద్ద లెమన్ కూడా తీసుకొని జ్యూస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం అడుగు మందంగా ఉన్న కడాయి కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌనిష్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొన్ని ఉన్నా పర్వాలేదు. ఇందులోనే మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి 1 కప్పు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదు. ఇదే బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం ఒకసారి కలుపుతూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత మూత తీసేసి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ ఇంకొంచెం డ్రై అయ్యేలోపు మనం రైస్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 వంతు వరకు నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీ, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు వీటన్నిటిని వేసుకోవాలి. అలాగే ఈ నీళ్లు కొంచెం ఉప్పుగా అనిపించేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మూత పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఒకసారి రైస్ అంతటిని మెల్లగా కలిపి హై ఫ్లేమ్ పైనే ఉడకనివ్వాలి. ఇలా మనకు రైస్ ఆల్మోస్ట్ 95% వరకు కుక్ అయిపోవాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. మన చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని అడుగున సమంగా సెట్ చేసుకొని దీనిపైన మనం రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్ లాంటి గరిటెని తీసుకొని ఫస్ట్ లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే సాఫ్రాన్ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సాఫ్రాన్ లేకపోతే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత సెకండ్ లేయర్ కూడా మిగిలిన రైస్ అంతటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వేయించుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. అంతే అండి, టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రైస్ అంతటిని మిక్స్ చేసుకొని చికెన్తో సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.